డాగ్ సేవకుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆల్ ఇండియా గ్రామీణ డాగ్ సేవక్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాము పేర్కొన్నారు. గ్రామీణ డాగ్ సేవకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయం ఎదుట 3వ రోజు అర్ధనగ్న ప్రదర్శన సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఓపయ్య మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ హోదా వెంటనే ఇవ్వాలి, 8 గంటలు పనిభారం కల్పించాలి, అలాగే తాత్కాలిక పెన్షన్ ఇవ్వాలి, గ్రామీణ డాగ్ సేవకుల సంక్షేమానికి కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గ్రామీణ డాగ్ సేవక్స్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణయ్య, యూనియన్ నాయకులు మహేష్ చంద్ర, రఘురాం రెడ్డి, రఫీ, చంద్రశేఖర్ నాయక్, జనార్దన్, ధనలక్ష్మి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను గత 22 సంవత్సరాలుగా పోస్టల్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. మాకు పోస్టల్ వ్యవస్థలో 2 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నవి. అందులో ఒకటి డిపార్ట్మెంటు, రెండవది జీడీఎస్గా విభజించడం జరిగింది. నేను ఒక జీడీఎస్గా పనిచేస్తున్నాను. గత 22 సంవత్సరాలుగా నేను ఒక జీడీఎస్ వ్యవస్థలో పూర్తిగా పనిచేయడం జరిగింది. కేంద్రంతో మాకు 7వ వేతన కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ 7వ వేతన కమిటీలో డిపార్ట్మెంట్కు మాత్రమే ఫస్ట్ డిమాండ్లు నెరవేర్చినారు. కానీ జీడీఎస్లు పక్కన పెట్టడం జరిగిపోయింది. ఆ జీడీఎస్లు పక్కన పెట్టడం వల్ల మేము మళ్ళీ సమ్మెలకు ఉద్రిక్తం చేయడం జరిగింది. 2016లో మేము పూర్తిగా సమ్మె చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఒక కమిటీ కమలేష్ చంద్ర కమిటీ అనేది ఒకదాన్ని వేయడం జరిగింది. కమలేష్ చంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన బాడీనే మాకు వేయడం జరిగింది. కానీ దానిలో వచ్చిన కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్టును మాకు కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. దాంట్లో ఇచ్చిన డిమాండ్లను పూర్తిగా మేము నెరవేరమని అడుగుతూనే ఉన్నాం. కానీ దాంట్లో కొన్ని డిమాండ్ గొంతమ్మ కోరికలు కోరిన విధంగా మమ్మల్ని ఫీల్ అయ్యి మాకు పూర్తి డిమాండ్ నెరవేర్చకపోగా దీంట్లో గవర్నమెంట్ సర్వెంట్గా గుర్తించమని కమలేష్ చంద్ర కమిటీనే ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం మటుకు ఇచ్చిన డిమాండ్లను తొంగలో తొక్కేసి పూర్తిగా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి విభజించు పాలించనే విధంగా పూర్తిగా విడగొట్టి జీడీఎస్లకు పూర్తి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గత 12వ తేదీ నుంచి పూర్తిగా సమ్మెకు వెళ్ళడం జరిగింది. దీనికి అన్ని యూనియన్లు మద్దతు తెలపడం జరిగింది. ఇది పూర్తిగా తపాలా వ్యవస్థ పూర్తిగా స్పందించింది. దాంట్లో చాలామంది ప్రజలకి, చాలామంది ఉద్యోగస్తులకు సంబంధించిన ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ దాంట్లో ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగస్తులకు పోవాల్సిన వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి మనము ఈ రావాల్సిన ఉత్తరాలు చేరకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే వ్యవస్థ ఉన్నాయో ఆర్థికంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ పరంగా ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం వ్యవస్థ ఏం చేస్తున్నారంటే, మీరు ఈడీ వాళ్ళు 3 గంటలే చేయమని చెప్తున్నారు. కానీ డిపార్ట్మెంట్ పరంగా మమ్మల్ని 8 గంటలు కాకుండా 10 గంటలుగా వాడుకుంటున్నారు. కానీ మాకు పూర్తి డిమాండ్లు వచ్చే లోపల మాకు కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి మేము తగ్గేదే లేదు. ఈ విషయంలో ఇంతవరకే కాదు, కానీ పూర్తిగా ఈ వరకు ఓన్లీ కొంతవరకే జరుగుతూ ఉంది. కానీ ఇది ఢిల్లీ లెవెల్లో కానీ పార్లమెంటులో కానీ ఈవెన్ అవసరం వస్తే ప్రధానమంత్రి హౌస్ కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రాణత్యాగాలకైనా మేము జీడీఎస్లు అందరము యూనిట్గా ఉండిపోయింది. ఈ పొద్దు ఒక యూనియన్ కాదు, కానీ అనేక యూనియన్లు మా మీదకి మద్దతు తెలపడం వల్ల ఈ పొద్దు పైనుంచి కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా జీడీఎస్లు తగ్గడం లేదు. మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకు విరమించే ప్రసక్తే లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మా సమస్యలు తీరేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎన్ని వాళ్ళు స్ట్రైక్ నోటీసులు ఇచ్చినా, ఎన్ని వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చినా, ఎలాంటి ఒత్తిడులు ఇచ్చినా తగ్గే ప్రసక్తే లేదు. దీనికి జీడీఎస్లు అందరూ కూడా ఏకమై ప్రాణార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వరకు కానీ 150 సంవత్సరాల ముందు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా ఉందో మా బతుకులో ఇప్పుడు కూడా అట్టే ఉంది. ఇంతకుముందు ఖడ్గాలు, కత్తులు, గుర్రాలు ఇచ్చి ఉత్తరాల్లో బట్వాడా చేయమని బ్రిటిష్ కాలంలో పంపించేవాళ్ళు. కానీ ఈరోజు జీడీఎస్లకు గుర్రము లేదు, గుగ్గులు లేవు, ఏమి లేనట్టు అయిపోయింది మా బతుకు. కానీ మాకు ఒక సైకిల్ ఇచ్చారు, దానికి 150 రూపాయలు ఇచ్చారు నెలకు మెయింటైన్ ఖర్చు అని. పంచర్ గాడికి పోతే 40 రూపాయలు తీసుకుంటారు. ఈరోజు ఎంసీలు కానీ పోస్ట్ మెన్లు కానీ ఎవరు కూడా ఈరోజు గుర్రము లేవు, గుగ్గులు లేవు, సైకిల్కు 40 రూపాయలు ఇచ్చే పంచర్ వేయడం లేదు. ఒక పంచర్ కూడా సరిపోవడం లేదు. చాలని జీతాలతో జీడీఎస్లు 1800 కానించి 16 రూపాయలు కానించి 20 రూపాయలు కానించి తీసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈరోజు 65 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఈరోజు 1,50,000 రూపాయలతో మేము
ఇంటికి పోవడం జరిగింది. కానీ దీన్ని ఒక మనసులో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే మా డిమాండ్స్ను అమలు చేయాలని